Question number 1. Select the letter cluster that can replace the question mark in the following series. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చెప్పేద్దాం. ఫస్ట్ లెటర్ డిస్కస్ చేస్తే S19, V22, Y25, E5. సో ఇప్పుడు 19కి 3 కలిపితే 22, 22కి 3 కలిపితే 25, 25కి 3 కలిపితే యాక్చువల్గా 28, కానీ 28 ఆల్ఫాబెట్స్ ఉండవు కాబట్టి -26 ఉన్నవి 26 తీసేస్తే 2 అనమాట. 2 అంటే బి అనేది మనకి ఫస్ట్ ఆప్షన్గా ఉండాలి. సో కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్ కాదు, ఆప్షన్ 2 కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్, సో సెకండ్ లెటర్తో అయినా చేయొచ్చు లేదా థర్డ్ లెటర్తో అయినా చేయొచ్చు. అయితే సెకండ్ లెటర్ తీసుకున్నామంటే A1, E5, I9, U21. సో 1 5 అవ్వాలంటే +4 అనుకుందాం, 5 9 అయిందంటే +4 అనుకుందాం. సో ఇక్కడ 9 ఉంది, 9కి +4 కలిపితే ఏమవుతుందంటే 13 అవుతుంది. 13 అయితే ఆన్సర్ ఎలా ఉండాలంటే బి తర్వాత M అనే ఆప్షన్లో కనిపించాలి. సో మనకి M అనే ఆప్షన్ లేదు. సో కాబట్టి మనం ఇక్కడ తీసుకున్న అటెంప్ట్ రాంగ్ అని అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇది +4 కాకుండా ఏమై ఉండొచ్చు? 1 + 4 5, 5 + 4 9. సో 9 4 తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే 9 + 6 ఏమన్నా ఆన్సర్ వస్తుందా అని ఆలోచిద్దాం. 9 + 6 అయితే ఎంత? 15. 15 అంటే ఓ. ఒకవేళ ఇక్కడ మనం తీసుకున్న అటెంప్ట్ +6 కరెక్ట్ అయితే ఇక్కడ 2 సార్లు +4 చేశాం కాబట్టి మళ్ళీ 2 సార్లు 6 చేస్తే ఇక్కడ మనకి 21 రావాలి. వస్తుందా చూద్దాం. 15కి +6 యాడ్ చేస్తే ఏమైందంటే 21 వచ్చింది. సో కాబట్టి ఈ రూల్ని ఏమని అర్థం చేసుకోవాలంటే 2 సార్లు 4 యాడ్ అయింది, 2 సార్లు 6 యాడ్ అవుతుంది అని అర్థం చేసుకొని ఆన్సర్ BO ఎక్కడైతే ఉందో దాన్నే రైట్ ఆన్సర్ అని చెప్పాలి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ ఎంబెడెడ్. సో ఎంబెడెడ్ అని చూడంగానే మనం ఈ ఫిగర్లో మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో ఏ ఫిగర్ ఈ ఫిగర్లో అడ్జస్ట్ అవుతుంది అని చూడాలి. ఆప్షన్ 1 తీసుకుందాం, అడ్జస్ట్ అవుతుందా లేదో చూసేద్దాం. సో ఈ ఆప్షన్ 1 ఎక్కడుంది అని మనం అబ్జర్వ్ చేస్తే ఈ కింద బాటంలో కనిపిస్తుంది, బాగా గమనించండి. ఇలా వచ్చి ఇలా అవుట్లైన్ ఉంది. మరి మధ్యలో ఉన్నా కూడా టాలీ అవుతున్నాయా చూసేద్దాం. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఉండాలి. ఎస్, ఇక్కడ మనకు ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఇలా హార్జెంటల్ లైన్ కూడా ఉండాలి, అది కూడా ఉంది. ఇక్కడ డయాగ్నల్ ఉండాలి, అది కూడా ఉంది. మధ్యలో ఇక్కడ ఒక లైన్ ఉండాలి, అది కూడా ఉంది. సో కాబట్టి మనకు కావాల్సిన ఫిగర్ ఎక్కడుంది అంటే ఆప్షన్ నెంబర్ 1లోనే ఉంది. ఫోర్ అలైక్. సో ఆప్షన్ నెంబర్ 1 చెక్ చేస్తే ఏ అంటే 1, D 4 అండ్ L 12. ఇది ఆప్షన్ నెంబర్ 2 చెక్ చేస్తే 14, N, R 18, W 23, L 12, P 16, U 21, P 16, T 20, Y 25. సో ఇప్పుడు ఆలోచిద్దాం లాజిక్ ఏంటి అని చూద్దాం. సో ఈ రెండింటి మధ్యలో +4, ఇక్కడ +5, +4, +5, +4, +5. సో ఈ 3 కరెక్ట్గానే ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే +3, +8 అని డిఫరెంట్గా ఉంది. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. Pointing to a photograph of Sanchi, Nitin said. అంటే ఇక్కడ ఎవరు ఫోటో చూపిస్తున్నారు అంటే సంచి అనే వ్యక్తి యొక్క ఫోటోని చూపిస్తూ ఎవరు మాట్లాడుతున్నారు అంటే నితిన్ అనే వ్యక్తి మాట్లాడుతున్నారు. సో మాట్లాడే వ్యక్తిని స్పీకర్ అని అంటాం. ఆ స్పీకర్ ఎవరు అంటే నేను అని మనం అనుకోవాలి. మనం అనుకొని ఆ స్పీకర్ నేను అని అనుకుంటేనే మనకి క్లారిటీగా తొందరగా ఆన్సర్ వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ క్వశ్చన్లో మనమే నితిన్ అని అనుకొని ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. అయితే నితిన్ ఎక్కడున్నాడు అంటే
మై ఎక్కడైతే ఉంటుందో అక్కడ నితిన్ ఉంటాడు. ఈజ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఈక్వల్ టు అని అనుకోండి. మై అంటే ఈ పోర్షన్, ఈ మై దగ్గర నుంచి ఉన్న పోర్షన్ అంతా ఎవరిదంటే నితిన్ది అని అనుకోవాలి. హర్ అంటే ఎవరు ఇక్కడ? నితిన్ ఎవరి ఫోటో అయితే చూపించారో ఆ వ్యక్తి అనమాట. ఆ చూపించింది ఎవరిది? సంచి. సంచి ఆమెకు సంబంధించిన స్టోరీ ఈ లైన్లో ఉంది. మనం ఇద్దరిది ఫైండ్ అవుట్ చేసి రెండు ఈక్వల్ చేసే ప్రయత్నం చేసి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు చూద్దాం. ముందు నేను నితిన్ పార్ట్ చేస్తున్నాను. మై మదర్ ఇన్ లా. మదర్ ఇన్ లా అంటే ఎవరు? అత్తగారు. మా అత్తగారు. నితిన్ అనకండి, మా అత్తగారు ఉన్నారు. మా అత్తగారికి ఎవరున్నారు? ఓన్లీ డాటర్. మా అత్తగారి ఓన్లీ డాటర్ ఎవరు? నా వైఫ్. సో అంటే ఈక్వల్ టుకి రైట్ హ్యాండ్ సైడ్ నితిన్ ఉన్నారు. మై అంటే నితిన్. నితిన్కి మదర్ ఇన్ లా ఉన్నారు. మదర్ ఇన్ లా అంటే అత్తగారు. అత్తగారికి ఒకే ఒక కూతురు ఉంటే ఆ కూతురు ఖచ్చితంగా నితిన్ యొక్క భార్య. సో కాబట్టి ఆ రైట్ హ్యాండ్ సైడ్ వైపు మై వైఫ్, నా వైఫ్, ఆ అమ్మాయికి ఏమవుతుందంటే అని చెప్తున్నాడు. ఏమవుతుందో చూద్దాం. ఆ అమ్మాయి గురించి ఆలోచిద్దాం. హర్ మదర్, ఆమెకి మదర్ అమ్మగారు ఉన్నారు. అమ్మగారికి ఎవరున్నారంటే ఫాదర్. అమ్మగారి ఫాదర్ తాతగారు. తాతగారికి ఎవరున్నారు? కొడుకు. అంటే అమ్మ నాన్న తాత, తాత కొడుకు ఏమవుతారంటే అమ్మకి బ్రదర్ అవుతారు. అమ్మకి బ్రదర్ అంటే మనకి అంకుల్ అని అనుకోవాలి. అంకుల్కి ఏమవుతుంది? ఆవిడ వైఫ్. అంకుల్ వైఫ్. అంకుల్ వైఫ్ అంటే ఎవరు? ఆంట్. సో హర్ ఆంట్ ఈజ్ ఈక్వల్ టు మై వైఫ్. అంటే నా వైఫ్ ఎవరంటే ఈ సంచిత్ అనే ఆ పాపకి ఆంట్ అవుతుంది. ఆ పాపకి నా వైఫ్ ఆంట్ అయితే నేనేమవుతాను? అంకుల్ అవుతాను. అంటే ఆ పాపకి నేనైతే అంకుల్. మరి క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. నేను అంటే నితిన్. ఇక్కడ హౌ ఈజ్ నితిన్ రిలేటెడ్ టు సంచి? ఇంతవరకే కానీ క్వశ్చన్ ఉంటే ఆన్సర్ ఏం పెట్టేస్తాం? అంకుల్ అని పెట్టేస్తాం. ఎందుకంటే ఆ పాపకి నితిన్ ఏమవుతారు అంటే అంకుల్ అవుతారు అని పెట్టేస్తాం. కానీ రిలేషన్ పాపతో కాదు, పాప మదర్తో. పాపకు అంకుల్, పాప మదర్కి ఏమవ్వాలి? బ్రదర్ అవ్వాలి. సో కాబట్టి అంతే కదా. అంకుల్ అంటే మామగారు కదా, మామ కదా, మేనమామ. సో మామ అంటే మదర్కి ఏమవుతారంటే బ్రదర్ అవుతారు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ నెంబర్ 1. Select the letter cluster that can replace the question mark in the following series. సో నేను ఇంకా ప్రతిసారి చెప్పట్లేదు క్వశ్చన్ చదవద్దు అని, మీరు అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఇంకా క్వశ్చన్ చదవాల్సిన అవసరం లేదు. దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ అంటే 1, C3 ఇక్కడ గ్యాప్ ఉంది, G7, I9, K11. ఇవన్నీ ఏంటి? కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, వరుసగా వచ్చే ఆడ్ నెంబర్స్. సో ఈ వరుసలో మిస్ అయింది ఏంటంటే ఈ 5 అంటే ఈ. సో కాబట్టి 1 రాంగ్ ఆన్సర్, 4 కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఆల్ఫాబెట్ చూద్దాం. R18, P16, తర్వాత గ్యాప్ ఉంది, L12, J10, H8. ఇవన్నీ ఏంటి? కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. మిస్ అయిన ఈవెన్ నెంబర్ ఏంటంటే 14 అంటే N. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. Select the dice that can be formed by folding the given sheet along the lines. సో ఇక్కడున్న ఈ 6 ఫేజెస్ అంటే మనకు తెలుసు ఒక డైలో 6 ఫేజెస్ ఉంటాయి. ఈ 6 ఫేజెస్ని ఓపెన్ డైగా మన ముందు ఉంచారు. ఇప్పుడు ఒక్కొక్క ఫేజ్ని మడతేస్తే ఈ కింద ఉన్న 4 డైసెస్లో ఏ డైస్ కరెక్ట్ అని అడుగుతున్నారు. అయితే దీన్ని కనుక్కోవడం చాలా సులభం. అయితే మీరు గమనించాల్సిందంటే ఏంటంటే ఎవ్రీ ఆల్టర్నేట్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ అని గుర్తించండి. అంటే 2, 3 ఆపోజిట్ అవుతుంది, 6 and 5 ఆపోజిట్ అవుతాయి. ఈ 1 and 4 ఈ రెండు కూడా ఆపోజిట్ అవుతాయి. సో అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుంటే అంటే ఎందుకు ఈ ఆపోజిట్స్ గురించి ఆలోచిస్తున్నామంటే ఆపోజిట్ నెంబర్స్ 2 నెంబర్లు ఒక డైలో ఉండకూడదు. అలా ఉంటే అది రాంగ్ డై అని మనం చెప్పాలి. ఆపోజిట్ కనపడదు అని అనుకున్నాంగా, కాబట్టి ఆపోజిట్ డైస్ 2 కూడా ఒకే నెంబర్లో ఉండే అవకాశం లేదు. సో ఇప్పుడు చూద్దాం. 6, 3 ఆపోజిటా? కాదు.
1 6 3. సో 1 ఇక్కడ ఉంది, 6 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది. సో ఈ మూడిటికి ఎక్కడ ఆపోజిట్స్ లేవు కాబట్టి 1 రైట్ ఆన్సర్ అవ్వచ్చు. 2 చూద్దాం. 6 5 మనం ఇప్పుడే అనుకున్నాం 6 5 ఆపోజిట్ రెండు కూడా ఒక డైలో ఉండకూడదు. సో ఇది రాంగ్ ఆన్సర్. 2 3 6. సో 2 3 ఆపోజిట్ కాబట్టి ఆ రెండు కూడా ఉండకూడదు. ఇది రాంగ్ ఆన్సర్. 1 4 2. 1 4 ఆపోజిట్ కాబట్టి ఆ రెండు కూడా ఒకే దాంట్లో ఉండకూడదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. Which two signs and two numbers should be interchanged to make the given equation correct? సో ఇవి సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేసేద్దాం. సో ఈ ఇంటూ ప్లేస్లో డివిజన్ ప్లేస్లో ఇంటూ మార్చేస్తున్నాను ఫస్ట్ నేను. అలాగే 35 and 56 కూడా మార్చమంటున్నారు. సో రెండు మార్చేసి ట్రై చేస్తాను. 11 ఇంటూ ప్లేస్లో మనం ఇప్పుడు డివిజన్ పెట్టి 7, డివిజన్ ప్లేస్లో ఇంటూ అనుకొని 35 ప్లేస్లో 56 మైనస్ 64 ప్లేస్లో 35. ఇది చేస్తే 47 వస్తుందా చూద్దాం. సో బోర్డ్ మాస్ ప్రకారం ఈ ఈక్వేషన్ ఈ విధంగా మారుస్తాం మనం. అంటే ఇవన్నీ మీరు మార్చకుండానే చేసేసేయాలి. బట్ హవెవర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నీట్గా రాసి చెప్తున్నాను. సో 7 1s 7 8s 11 8s are 88 minus 64 plus 35. So 88 minus 64 is 24. 24 plus 35 is 59. సో 59 అనేది రావాలి, వచ్చింది కానీ 47 రైట్ అంటున్నారు. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది రాంగ్ ఆప్షన్ అని అనుకుని ఆప్షన్ నెంబర్ 2 తీసుకుందాం. ఆప్షన్ నెంబర్ 2 తీసుకుంటే 35 11 ఇంటూ అండ్ డివిజన్. సో 11 ప్లేస్లో 35 ఇంటూ అంటే డివిజన్ 7, డివిజన్ అంటే ఇంటూ 11 మైనస్ 64 ప్లస్ 56. 7 1s 7 5s 5 11s 55. 64 56 ఒక దాంట్లో నుంచి ఒకటి మైనస్ చేసేస్తే మైనస్ 8. సో దట్ విల్ బి ఈక్వల్ టు 47. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. సో కంక్లూజన్ నెంబర్ 1 చూసేద్దాం డైరెక్ట్గా, క్వశ్చన్ చదవకుండా. సమ్ కాపీస్ ఆర్ పేపర్ స్టేట్మెంట్ 1లో ఉంది, అలాగే కాపీస్ కూడా స్టేట్మెంట్ 1లో ఉంది. ఈ రెండు స్టేట్మెంట్స్ సమ్ స్టేట్మెంట్లో ఉన్నాయి కాబట్టి సమ్ నుంచి సమ్ ఆన్సర్ ఎలా అయినా చెప్పచ్చు. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఫాలోస్. 1 ఫాలో అయినప్పుడు ఆన్సర్ 2 రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఎయిదర్ కంక్లూజన్ 1 అన్నారు, ఎయిదర్ కాదు, ఖచ్చితంగా మనకి కంక్లూజన్ 1 ఫాలో అయింది. నెక్స్ట్ కంక్లూజన్ 2 చూస్తున్నాం. సమ్ పేపర్స్ ఆర్ ఎరేజర్స్. అయితే ఎరేజర్ ఎక్కడుంది అంటే కేవలం స్టేట్మెంట్ 2లో ఉంది. స్టేట్మెంట్ 2 ఏ సెన్స్లో ఉంది అంటే నో అని నెగటివ్ సెన్స్లో ఉంది. నెగటివ్ సెన్స్లో ఉన్న స్టేట్మెంట్ నుంచి పాజిటివ్ ఆన్సర్ చెప్పలేము కాబట్టి ఆప్షన్ 2 రాంగ్ అని చెప్తాం. ఎప్పుడైతే ఆప్షన్ 2 రాంగ్ అయిపోతుందో ఆప్షన్ 4 కూడా మనకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ నో పేపర్ ఈజ్ ఎరేజర్ అని ఉంది. సో పేపర్ స్టేట్మెంట్ 1లో, ఎరేజర్ స్టేట్మెంట్ 2లో ఉంది. ఇక్కడ కాపీస్ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ప్రాపర్గా అలైన్ అయింది. సో సమ్ అంటే ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్, నో అంటే ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. ఐ ప్లస్ ఈ కలిపితే ఆన్సర్ ఓ అంటే సమ్ నాట్లో ఉండాలి ఆన్సర్, కానీ ఇక్కడ నోలో ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. ఎప్పుడైతే అది కూడా రాంగ్ అవుతుందో మనకు ఆప్షన్ నెంబర్ 3 కూడా వెళ్ళిపోతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. 4 alike. సో మీజల్స్, పోలియో, ర్యాబిస్, స్కీజోఫ్రీనియా. సో దీంట్లో ఈజీగా మనం ఆన్సర్ చెప్పవచ్చు. ఆన్సర్ ఈజ్ స్కీజోఫ్రీనియా అని. ఎందుకంటే స్కీజోఫ్రీనియా అనేది ఒక మెంటల్ అంటే మైండ్కి సంబంధించిన ఒక డిజార్డర్, కానీ ఇవన్నీ వైరల్ డిసీజెస్. మీజల్స్, ర్యాబిస్, పోలియో ఇవన్నీ వైరల్, అది మాత్రం మైండ్ డిజార్డర్, అది సైకియాట్రీకి సంబంధించింది. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ది డిఫరెంట్ ఆన్సర్. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద ఆర్డర్ ఇన్ విచ్ దే వుడ్ అపియర్ ఇన్ ఏ ఇంగ్లీష్ డిక్షనరీ. సో డిక్షనరీలో కనిపించే విధంగా మనం దానికి ఆన్సర్ చెప్పండి అంటున్నారు. లెట్ us see. ప్రతి దాంట్లో కూడా సిఏ వరకు కామన్ ఉంది. సో కాబట్టి అన్నీ చూడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ టీ ఉంది, మిగతా 4 చోట్ల పి ఉంది.
అంటే పీ తర్వాతే టీ వస్తుంది కాబట్టి అన్నిటికంటే చివర కనిపించాల్సిన నెంబర్ ఎంత అంటే 1. సో కాబట్టి 1 లాస్ట్ ఉండాలి. ఇక్కడ అలా లేదు కాబట్టి 1 రాంగ్ ఆన్సర్. ఇక్కడ కూడా అలా లేదు, 2 కూడా రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఫస్ట్ ఏం వస్తుందో మనం చెప్పేయగలిగితే ఆన్సర్ కంప్లీట్ అయిపోతుంది. సో 2 పీల తర్వాత ఏమొస్తుందంటే ఏ, టీ, ఎస్, ఐ. అన్నిటికంటే ఎస్, టీ. అన్నిటికంటే ముందు ఏమొస్తుందంటే ఏ వస్తుంది. సో కాబట్టి 5th వన్ ఫస్ట్లో ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. Select the option that is related to the third number in the same way as in the second number is related to the first number. So 4, 69, 11 ఉంది. అయితే నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటాను, ఎక్కడైనా ఒక నెంబర్ 60 and 70 మధ్యలో కానీ ఉంటే మీకు 4 క్యూబ్ కానీ 8 స్క్వేర్ కానీ కనిపించాలి. ఇక్కడ 4 ఉంది కాబట్టి మీరు 4 క్యూబ్ని ఆలోచించాలి. అంటే 4 క్యూబ్ ఎంత అంటే 4 క్యూబ్ ఈజ్ 64. 64కి +5 అయింది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఈ లాజిక్ కరెక్టా కాదా అనేది మనం ఇక్కడ అప్లై చేసి ఆన్సర్ ఆప్షన్లో ఉందో లేదో చూస్తే తెలిసిపోతుంది. సో 11 క్యూబ్ ఈజ్ 1331, దానికి +5 యాడ్ చేస్తే 1336. సో ఆప్షన్ నెంబర్ 2. సో మిర్రర్ ఇమేజ్. సో కాబట్టి మనం ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ చేయాలి. మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ చేంజ్ అవుతాయి, ఇంకా వేరే ఏమీ డిస్టర్బ్ కావు. మనం చూడొచ్చు ఏ ప్లేస్లో ఏ ఫిగర్ ఉండాలి అని మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 4 బాక్సెస్లో అన్నీ ఏ ప్లేస్లో ఏది ఉండాలో అది కరెక్ట్గా ఉంది. మనం చూడాల్సింది ఈ ట్రయాంగిల్ ఏ డైరెక్షన్లో ఉండాలి అని. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఎటువైపు ఉంది అంటే లెఫ్ట్ చూస్తుంది. మరి ఇది మిర్రర్ ఇమేజ్ అయినప్పుడు ఎటువైపు చూడాలి? రైట్ చూడాలి, అటువైపు. సో ఆప్షన్ 1 రాంగ్, ఆప్షన్ 2 కూడా రాంగ్, ఎందుకంటే పైకి చూస్తుంది తప్పు. 3 and 4 ఈ 2 కరెక్టే. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? ఈ 2 యారోస్లో దేన్నైనా చూడొచ్చు. సో ఒకవేళ ఇది కానీ చూసామంటే లెఫ్ట్ యారో, ఇది బాటమ్ చూస్తుంది, ఇక్కడ టాప్ చూస్తుంది. అంటే లెఫ్ట్ యారో అంటే ఇప్పుడు లెఫ్ట్ ఉంది అంటే క్రితం ఎక్కడ ఉంటుంది? అది రైట్లో ఉంటుంది. ఇది పైకి చూస్తుంది కాబట్టి అది ఇటువైపు వస్తుంది, కానీ పైనుంచి కిందకు చూసే అవకాశం లేదు, ఎందుకంటే ఇది మిర్రర్ ఇమేజ్ కాబట్టి. సో ఇది ఇటువైపు రావాలి, ఆ పైకే చూడాలి. సో పైకి చూసే ఆన్సర్ ఎక్కడుంది అంటే ఆప్షన్ నెంబర్ 4. సో క్వశ్చన్ మార్క్లో ఏముందో కనుక్కుందాం. సో ఫస్ట్ 61, 63, 65, 77, 89, 149, 205. సో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 61 and 63 +2, 63, 65 +2, 65, 77 +12, 77, 89 +12. సో ఇక్కడ ఏముండాలి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే 2 times +2 వచ్చింది, తర్వాత 2 times +12 వచ్చింది. నెక్స్ట్ ఎంత రావాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయడం కంటే ఇక్కడ ఎంత ఉంది అని చూసి దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తే ఈజీగా ఉంటుంది అని మనం అర్థం చేసుకుంటే. సో ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే +56 ఉంది. ఇక్కడ +2 +2 2 times అయింది, అలాగే ఇక్కడ కూడా +12 2 times అయింది. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసి దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తే మనకి ఆన్సర్ సులువుగా వస్తుంది. ఇప్పుడు 89 to 149 డిఫరెన్స్ ఎంత ఉంది? 60. అంటే ఈ 60ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేసామనుకోండి, ఇక్కడ +30, ఇక్కడ కూడా +30. అలా జరిగితే 89 + 30 ఎంత అంటే 119, 119 + 30 = 149. సో తర్వాత +56 వచ్చింది, నెక్స్ట్ కూడా +56 అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే 119. క్వశ్చన్ అంతా చదవాల్సిన అవసరం లేదు, ఇది మీకు కనిపిస్తుంది. పేపర్ని 2 పార్ట్స్గా చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని రైట్ సైడ్ మూసేశారు. సో తర్వాత పైనుంచి కిందకి కట్ చేసి ఒక పేపర్ని 4 పోర్షన్గా చేసేసారు. ఈ 4వ భాగంలో మీకు ఒక ఫిగర్ని ఇవ్వడం ఇక్కడ జరుగుతోంది. ఒక భాగంలో 4 ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి
ఈ ఒక్క భాగాన్ని మనం బయటకు ఓపెన్ చేయగలిగితే ప్రతి భాగంలో 4 ఉండాలి. ఇక్కడ ఒక 4 ఉంటాయి. సో ఇక్కడ ఒక 4 ఉంటాయి, ఇక్కడ ఒక 4, మొత్తం 16 ఫిగర్లు ఉండాలి. సో 16 ఉన్నదే ఆన్సర్ అని చెప్తాం. ఇక్కడ 16 లేవు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో మిగతా అవన్నీ కరెక్టే ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఓపెన్ చేసేటప్పుడు సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది, దీన్ని సర్కిల్ అనుకోండి. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు క్లారిటీ వచ్చేస్తే మనం ఇక్కడ ఆన్సర్ ఈజీగా సులభంగా చేసేయచ్చు. ఆప్షన్ నెంబర్ 1లో కూడా 16 కంటే ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 రాంగ్ ఆన్సర్ అని చెప్తాం. ఇప్పుడు క్లియర్గా ఇది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉంది. ఈ బాక్స్ని అంటే స్క్వేర్ బాక్స్ ఉంది, దీన్ని ఓపెన్ చేస్తే అది ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి. అలా ఉన్న ఆన్సర్ ఏంటి? రెండిట్లో అలాగే ఉంది. దాని తర్వాత ఇక్కడున్న ఈ సర్కిల్ ఏమవుతుంది అంటే ఇక్కడగా వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో అలా ఉన్న ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ నెంబర్ 2. వర్టిబ్రేట్ ఈజ్ రిలేటెడ్ టు మంకీ, దెన్ ఇన్వర్టిబ్రేట్ ఈజ్ రిలేటెడ్ టు. సో వర్టిబ్రేట్ అంటే ఏంటి? వెన్నుముక కలిగిన జంతువు అని. అంటే వెన్నుముక ఉంటుంది. దేనికి ఉంటుంది? మంకీకి ఉంటుంది. ఇన్వర్టిబ్రేట్ అంటే వెన్నుముక లేనిది. సో వెన్నుముక లేనిది ఏంటి? స్టార్ ఫిష్. దానికి వెన్నుముక అనేది ఉండదు. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్? సో ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉండాలి అని అడుగుతున్నారు. సో మనకి 2 ఈక్వల్ బాక్స్ ఉన్నాయి. ఇలాంటిదే అక్కడ కూడా ఉంది. ఒక బాక్స్లో ఎన్ని వస్తాయి కనుక్కుంటే 2 బాక్స్లో ఎన్ని వస్తాయి అనేది ఈజీగా చెప్పేయచ్చు. సో ఇది కనుక్కోవడానికి మనం ఇంతకుముందు కూడా ఇలాంటి లాజిక్ డిస్కస్ చేసాం. ఇది కనుక్కోవాలంటే ఒక స్క్వేర్ బాక్స్లో ముందు అసలు మనకు కనిపించే ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. సో 8 ట్రయాంగిల్స్ ఉంటే మొత్తం ట్రయాంగిల్స్ ఎన్ని వస్తాయంటే 8 × 2 దట్ ఈస్ 16. అంటే ఈ బాక్స్లో 16 ట్రయాంగిల్స్ వస్తాయి. ఇది కూడా అలాంటి బాక్సే, ఎందుకంటే ఇక్కడ కూడా 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి 16. సో 16 + 16 = 32. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇలాంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసేటప్పుడు వీటిలో ఉన్న పెద్ద నెంబర్ ఏ విధంగా వస్తుంది అనే దాన్ని బట్టి మనం క్వశ్చన్ మార్క్ని సులభంగా క్రాక్ చేయొచ్చు అని అనుకున్నాం. సో మరి ఈ 299 ఈ 2 నెంబర్ల నుంచి వచ్చే అవకాశం ఏంటి? పెద్ద నెంబర్ 299 కాబట్టి మల్టిప్లికేషన్లోనే రావచ్చు లేదా స్క్వేర్ క్యూబ్లో రావచ్చు. ముందు మనం మల్టిప్లై చేసి చూద్దాం. 21 19s ఎంత? 399. సో 21 × 19 = 399. అయితే ఇక్కడ ఏముంది? 299 ఉంది, అంటే -100 అని అనుకుందాం. అలాగే 22 18s, 18 2s are 36, 3 in memory, 18 2s are 36, 396. కానీ ఇక్కడ ఏముంది? 296 అంటే -100. సో అది టాలీ అయింది. అదే లాజిక్తో ఇప్పుడు 32 × క్వశ్చన్ మార్క్ will be equal to 100 + 348. అంటే క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే 100 దానికి కలిపేస్తే 448 / 32. ఆన్సర్ 32 1s, 32 4s. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఎగ్జామినేషన్ ఇన్విజిలేటర్ అంటే ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు మనకి ఇన్స్పెక్షన్ చేయడానికి ఒక ఇన్విజిలేటర్ ఉంటారు. ఆప్షన్ నెంబర్ 1 ఎలక్షన్ అబ్జర్వర్. ఎస్, ఎలక్షన్ ఉన్నప్పుడు ఒక అబ్జర్వర్ అనేవాడు ఖచ్చితంగా దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. శాంక్షన్ ఈజ్ కోడెడ్ యాజ్ ఇలా చెప్తున్నారు. సో మరి ప్రొఫౌండ్ ఏమవుతుంది అని అడుగుతున్నారు. శాంక్షన్ గమనిద్దాం. ఎస్ అంటే 19, ఎక్స్ అంటే 24, డిఫరెన్స్ +5 అని అనుకుందాం. అలాగే పి అంటే 16, 16 + 5 యూ అవుతుంది. సో ఆప్షన్ 2 ఆన్సర్ కాదు. నెక్స్ట్ నెంబర్ 2 A1
F6 అగైన్ +5. ఇక్కడ R18, 18 + 5 23, 23 మీన్స్ W. సో ఆప్షన్ 4 కాదు. తర్వాత టీ టాలీ అయింది రెండిటికి, కే కూడా టాలీ అయింది. నెక్స్ట్ జేనా కేనా అనేది చూడాలి. లాస్ట్ నుంచి 4వ అక్షరం. సో లాస్ట్ నుంచి 4వ అక్షరం అంటే టీ. సో టీ అంటే ఎంత? 20. టీ ఏమైందంటే ఓగా మారింది. ఓ అంటే 15. సో ఇక్కడ లాజిక్ ఏమైంది? -5గా మారింది. సో కాబట్టి ఇక్కడ ఓ అంటే 15, 15 - 5 ఈజ్ జే. సో జేగా ఉన్న ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2. సో క్వశ్చన్ బాక్స్లో ఫిగర్ ఏంటి అనేది చూడాలి. ఇది ఒక నాన్ వెర్బల్ సిరీస్ అని అనుకున్నాం. ఇక్కడ 2 ఫిగర్స్ ఉన్నాయి. నేను మీకు చెప్పాను గోల్డెన్ రూల్ నెంబర్ 1, 2 ఒకేసారి చూడకూడదు, ఒక్కొక్క ఫిగర్ మాత్రమే గమనించండి అని అనుకున్నాం. సో ఈ ఫిగర్ ఎలా ఉందో ఒక్కసారి గమనించండి. ఇలా అవుట్లైన్ ఇలా ఉంది. సో ఈ అవుట్లైన్లో ఆ ఫిగర్స్ తిరుగుతున్నాయి. ఫస్ట్ నేను ప్లస్ తీసుకుంటున్నాను. ప్లస్సే కాదు, మీరు డైమండ్ అన్న తీసుకోవచ్చు, మీ ఇష్టం. ప్లస్ ఇలా ఉంది ఫస్ట్ బాక్స్లో. సెకండ్ బాక్స్లో ఏమైంది? పక్కనే ఉన్న అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తోంది. పక్కనే ఉన్న బాక్స్లోకి వెళ్ళిపోయింది. అంటే బాక్స్ అంటే ఇది, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇది ఒక బాక్స్ అనుకోండి. నెక్స్ట్ బాక్స్ ఇది అనుకోండి, ఇక్కడికి వెళ్ళింది. తర్వాత ఏమైంది? ఒకటి గ్యాప్ ఇచ్చి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ. సో నెక్స్ట్ ఏమైంది? 1, 2 గ్యాప్ ఇచ్చి మళ్ళీ యథాస్థానానికి వెళ్ళింది. ఫస్ట్ ఏమైందంటే గ్యాప్ లేకుండా పక్కనే వచ్చింది. తర్వాత 1 గ్యాప్ రెండో స్థానానికి వెళ్ళింది. మళ్ళీ 2 గ్యాప్ యథాస్థానానికి వెళ్ళింది. ఇప్పుడు 3 గ్యాప్ వచ్చి 1, 2, 3 గ్యాప్ వచ్చి ఇక్కడ ఉండాలి. సో అక్కడ ప్లస్ ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ నెంబర్ 3. అదే మీరు డైమండ్ తీసుకున్నారనుకోండి, డైమండ్తో మీకు ఫస్ట్ అటెంప్ట్లో ఆన్సర్ రాదు. ఎందుకంటే ఈ ప్లేస్లో డైమండ్ 2 ఉన్నాయి కాబట్టి. అందుకే మనం ఏ ఫిగర్ చూస్ చేసుకోవాలి అని అనుకునేటప్పుడు ఒక్కసారి మన ఆప్షన్స్ వైపు కూడా చూస్తే త్వరగా ఆన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. నేను ఆప్షన్ వైపు చూశాను కాబట్టి డైమండ్ 2 ఉంది కాబట్టి నేను ఫస్ట్ అటెంప్ట్ డైమండ్ తీసుకోలేదు. సో మళ్ళీ మనకు ఒక సెట్ ఉంది. ఈ సెట్లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ మధ్యలో రిలేషన్ ఏంటి అంటే 7 × 14 98 అవుతుంది. 98 × 2 196 అవుతుంది. అలాగే 11 14s 154, 154 × 2 308. So option 1 itself is the right answer. 4 alike. So this is 11, 143 అంటే 11 × 13 అని అనుకోండి. 23 × 29 అని అనుకోండి. ఎందుకు నేను 29 తీసుకుంటున్నానంటే ఇక్కడ 11, 13 ఈ 2 కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్, పక్కనే ఉన్న ప్రైమ్ నెంబర్స్ కాబట్టి అలాగే ఏమన్నా ఉంటుందా అని ట్రై చేస్తున్నాను. అంటే మీరు అనుకోవచ్చు ఈ 2 ప్రైమే కాదు కదా, ఆడ్ నెంబర్స్ కూడా కదా, మరి ఇక్కడ ఆడ్ నెంబర్ ఎందుకు తీసుకోకూడదు? రైట్, ఎందుకు తీసుకోకూడదంటే 23 నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఈజ్ 25. అలా తీసుకుంటే 3 5s ఎంత? 15. అంటే చివర ఏముండాలంటే 5 ఉండాలి యూనిట్లో, కానీ నాకు చివర 5 లేదు. అందుకని నేను స్ట్రైట్ అవే ఏం చేశానంటే అది ప్రైమ్ నెంబర్గా ఉండొచ్చేమో అని నెక్స్ట్ ప్రైమ్ నెంబర్తో మల్టిప్లై చేశాను. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 667 వస్తుందా చూద్దాం. సో 23 × 29. సో 9 3s 27, 2 in memory, 9 2s 18 + 2 207. So 23 2s 46. So this is 6 6 7. సో టాలీ అయింది. అలాగే ఇది 19 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 23. సో 3 9s సార్ ఎంత రావాలి? 7 రావాలి, కానీ ఇక్కడ 7 లేదు కాబట్టి దిస్ ఇస్ ది ఆడ్ మ్యాన్ అవుట్. మరి ఇక్కడ చూడండి 17 నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఈజ్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 19. 7 × 9 = 63. 3 సరిపోయింది. సో కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఏంటి అంటే ఆప్షన్ నెంబర్ 3.
సో వినీత్, రాజేష్ అండ్ కృతి హ్యావ్ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ మనీ విత్ దెమ్. సో ముగ్గురు ఉన్నారు, వినీత్, రాజేష్, కృతి. ఈ ముగ్గురు దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి. రాజేష్ హ్యాస్ జస్ట్ డబుల్ ద అమౌంట్ ఆఫ్ మనీ దాన్ వినీత్. అంటే వినీత్ దగ్గర కానీ ₹1 ఉంటే రాజేష్ దగ్గర ఎంత ఉందంటే ₹2 ఉంది. అంటే అతనికి డబుల్ ఉంది. ద టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ రాజేష్ అండ్ కృతి ఈజ్ 147. అయితే రాజేష్ దగ్గర కృతి దగ్గర కలిపి ఎంత ఉంది అంటే ₹147 ఉన్నాయి. కృతి హ్యాస్ ₹6 మోర్ దాన్ ద అమౌంట్ ఆఫ్ వినీత్. అయితే కృతి దగ్గర ఎలా ఉందంటే కృతి ఈక్వల్ టు ₹6 ప్లస్ వినీత్. వినీత్ కంటే ₹6 ఎక్కువగా ఉన్నది. హౌ మచ్ మనీ డస్ కృతి హ్యావ్? అయితే కృతి దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి? ఇక్కడ లాజిక్ ఆలోచించండి. ఇది ఫార్ములా బేస్డ్ ఎక్సెస్ పెట్టి చేస్తే ఆన్సర్ వస్తుంది. అది అందరూ చెప్పే మెథడే, దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. నేను ఫాస్ట్గా ఎలా చేయాలో చెప్తాను బై యూజింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఆన్సర్ చాయిస్ చూస్ చేసుకోవడం కూడా ఏ నెంబర్తో స్టార్ట్ చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఫ్యూచర్లో ఈజీగా అవి ఆన్సర్స్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? హౌ మచ్ మనీ డస్ కృతి హ్యావ్? అంటే ఈ ఆప్షన్స్ అన్నీ ఎవరి డబ్బులు? కృతి దగ్గర ఉన్న డబ్బులు. అయితే కృతికి రాజేష్కి రిలేషన్ ఒకటి చెప్పారు. ఏమని? కృతి రాజేష్ కలిపితే 147 ఉండాలి అని. ఓకే, అయితే ఈ 147 దాంట్లో కృతి రాజేష్ ఉంటూనే రాజేష్ డబ్బులు ఎలా ఉన్నాయి? వినీత్ కంటే 2 టైమ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే దీంట్లో కానీ కృతి డబ్బులు అంటే ఈ 147లో కృతిని కానీ మనం మైనస్ చేస్తే దాన్ని 2తో డివైడ్ చేస్తే ఎవరు అమౌంట్ వస్తుంది? వినీత్ వస్తుంది. ఎందుకంటే వినీత్ కంటే రాజేష్ డబుల్ అన్నారుగా. సో దీంట్లో రాజేష్ కృతి ఇద్దరు అమౌంట్ ఉంది. కృతి అమౌంట్ దీంట్లో తీసేస్తే రాజేష్ అమౌంట్ మాత్రమే ఉంటుంది. అది ఖచ్చితంగా దేంతో డివైడ్ అవ్వాలి? 2తో డివైడ్ అవ్వాలి. ఎందుకంటే వినీత్ రాజేష్లో సగం కాబట్టి. అది లాజిక్. ఇప్పుడు గమనించండి, 72 తీసుకోండి ఆప్షన్ నెంబర్ 1. 147 మైనస్ 72 తీసేస్తే 7 మైనస్ 2 ఎంత? 5. 5 అనేది 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందా? కాదు. ఎగ్జాక్ట్గా డివైడ్ కానప్పుడు వినీత్ ఆన్సర్ కనుక్కోవడం కష్టం అవుతుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ కాకపోవచ్చు అని అనుకోవాలి. కరెక్ట్ కాదని చెప్పలేము, కరెక్ట్ కాకపోవచ్చు అని అనుకుంటాం. 50 తీసుకోండి. 147 మైనస్ 50. 7 మైనస్ 0 7. 7 2తో డివైడ్ అవుతుందా? కాదు. సో కాబట్టి ఇది కూడా కాకపోవచ్చు అని అనుకోండి. 53 అంటే లాజికల్గా ఆలోచించండి. ఇది కూడా మీరు మైనస్ చేయకూడదు. 147లో 7 అనేది ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్లో నుంచి ఆడ్ నెంబర్ని మైనస్ చేస్తేనే మనకి ఈవెన్ ఆన్సర్ వస్తుంది. ఆడ్ నెంబర్లోంచి ఈవెన్ నెంబర్ ఎన్నిసార్లు మైనస్ చేసినా మనకి ఈవెన్ నెంబర్ రాదు. ఈవెన్ నెంబర్ రాకపోతే 2తో డివైడ్ కాదు. సో ఇక్కడ చూడండి, 2 ఈవెన్ నెంబర్ మైనస్ చేశారు, ఆడ్ నెంబరే వచ్చింది. 0 అయినా ఈవెన్ నెంబర్ అయినా ఒకటే, 0 మైనస్ చేశారు, ఆడ్ నెంబరే వచ్చింది. ఇప్పుడు చూడండి, ఆడ్ నెంబర్ ఉంది. ఇప్పుడు 147 మైనస్ 53 ఈక్వల్ టు 114. సారీ, 147 మైనస్ 53 ఈక్వల్ టు 94. ఇప్పుడు ఈ 53 ఎవరిది అని అనుకున్నాం మనం? కృతిది అని అనుకున్నాం. అంటే ఈ 94 ఎవరిది? 147లో కృతి రాజేష్ ఇద్దరు ఉన్నారు. 53 రూపీస్ కృతిది అయితే 94 రూపీస్ ఎవరిది? రాజేష్ది. అయితే రాజేష్ వాల్యూ ఎలా ఉండాలి? వినీత్ కంటే డబల్ ఉండాలి. అంటే 94లో సగం చేస్తే అది వినీత్ అవ్వాలి. 94/2 47. ఫైనల్ కండిషన్, కృతి డబ్బులు ఎలా ఉండాలి? వినీత్ కంటే ₹6 ఎక్కువ ఉండాలి. అంటే వినీత్ 47, 47కి 6 కలిపితే ఎంత? 53. సో టాలీ అయిపోయింది. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేశాను. ఎప్పుడైతే 2తో డివైడ్ అవుతుందో అదే రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నన్ ఆఫ్ దిస్ లేదు కాబట్టి టెన్షన్ లేదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3.
సో ఇక్కడ వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఇక్కడ 3 ఉన్నాయి మీకు. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ఎంప్లాయీస్, మేల్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్కిల్ వేసుకొని 3 కలిపి రిలేషన్ చెప్పాలి. ఆ రిలేషన్ ఏది కరెక్ట్ అని మిమ్మల్ని ఇక్కడ అడుగుతున్నారు. ఈ మూడిట్లో ఇక్కడ లాజికల్గా ఏది దగ్గరగా ఉందో అది మనం చెప్పాలి. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ఎంప్లాయీస్, మేల్స్. అంటే ప్రతి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాడు మేల్ అయి ఉండడు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చేసే ప్రతి ఒక్కడు ఎంప్లాయీ అయి కూడా ఉండడు. కానీ కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్స్ ఎంప్లాయీస్ అయి ఉంటారు, కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్స్ మేల్స్ అయి ఉంటారు, కొంతమంది ఎంప్లాయీస్ మేల్స్ అయి ఉంటారు, కొంతమంది ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్స్ అయి ఉంటారు, కొంతమంది మేల్స్ ఎంప్లాయీస్ అయి ఉంటారు, కొంతమంది మేల్స్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్స్ అయి ఉంటారు. అంటే మూడిటికి రిలేషన్ ఉంది. సో మూడిటికి కలిపి రిలేషన్ ఎక్కడుంది అంటే ఆప్షన్ నెంబర్ 4. అంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అనుకుంటే, ఇది మేల్ అనుకుంటే, ఇది ఎంప్లాయీస్. సో కాబట్టి మూడిటికి రిలేషన్ ఉంటుంది, అలా ఉన్నదే ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. సో కాట్, కోడింగ్ చేసేటప్పుడు ఆల్ఫాబెట్స్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూసి దానికి సంబంధించిన కోడింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని గమనించాలి. ఇక్కడ ఆల్ఫాబెట్స్లో 6 లెటర్స్ ఉన్నాయి, కానీ మనకి నెంబర్ 6 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఆల్ఫాబెట్స్ వాల్యూస్ని గమనించాలి. ప్రతి ఆల్ఫాబెట్కి 2 వాల్యూస్ ఉంటాయి. ఆ 2 వాల్యూస్ని మనం ప్లేస్ వాల్యూ అని అనుకున్నాం ఒకటి, రెండోది పేర్ వాల్యూ. ఇలా 2 వాల్యూస్ ప్రతి ఆల్ఫాబెట్కి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అన్నాం అనుకోండి, ఏ అంటే 1 అన్నాం కదా, ఆ 1 అనేదే ప్లేస్ వాల్యూ అవుతుంది. అయితే ఈ ఏ పేర్ వాల్యూ ఎంత అంటే 26. అది ఎలా వస్తుందంటే ఏ 1 కాబట్టి 1కి ఎంత కలిపితే 27 అవుతుందో, ఏ 1 అది ప్లేస్ వాల్యూ, ఈ ప్లేస్ వాల్యూకి ఎంత కలిపితే టోటల్ 27 అవుతుందో దాన్ని మనం పేర్ వాల్యూ అని పిలుస్తాం. అంటే 1కి 26 కలిస్తేనే 27 అవుతుంది కాబట్టి 26ని ఏం వాల్యూ అంటామంటే పేర్ వాల్యూ అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, సి ఎంత 3, ఆ 3 అలాగే రాసుకున్నారు. ఏ ఎంత 1, కానీ 1 లేదు, ఇక్కడ ఏముంది 26 ఉంది. అంటే ఏకి పేర్ వాల్యూ తీసుకున్నారు. ఓకే, యు ఎంత 21, ఆ 21 క్లియర్గా అక్కడే ఉంది. జీ ఎంత 7, కానీ ఇక్కడ 7 తీసుకోలేదు. 7కి పేర్ వాల్యూ 20, 20 + 7 = 27 కాబట్టి. అంటే ఆల్టర్నేట్గా ఫస్ట్ ఉన్నదానికి యాజ్ ఇట్ ఈస్ రాశారు, తర్వాత సెకండ్ అంటే ఈవెన్ నెంబర్ ప్లేస్లో ఉన్నదానికి మాత్రం పేర్ వాల్యూ తీసుకుంటున్నారు. ఇక్కడ హెచ్ అంటే 8, అది ఆడ్ ప్లేస్ కాబట్టి అలాగే వచ్చింది. టీ అంటే 20, కానీ ఇక్కడ ఎంత తీసుకున్నారంటే దాని పేర్ వాల్యూ 7 తీసుకున్నారు. అంటే ఆడ్ ప్లేస్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ రాసాం, ఈవెన్ ప్లేస్లో ఉన్నది మాత్రం పేర్ వాల్యూని రాసుకున్నాం. అదేవిధంగా ఎస్ అంటే 19, సో ఫస్ట్ ఉన్నది 19 అలాగే ఉండాలి. సో 19 ఉన్న ఆన్సర్ ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 కాదు. నెక్స్ట్ ఇక్కడ ఓ అంటే 15, కానీ ఈవెన్ ప్లేస్లో ఉన్నదానికి పేర్ వాల్యూ రావాలి కాబట్టి 15 తర్వాత ఇక్కడ ఏమొస్తుందంటే 12, అలా వచ్చిన ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. సో ఇలా మనం సక్సెస్ఫుల్గా మరొక పేపర్ కూడా కంప్లీట్ చేసాం. సో ఐ హోప్ మీకంతా బాగా మంచి ప్రాక్టీస్ వచ్చి మంచి కమాండ్ వచ్చింది అని అనుకుంటున్నాను. సో కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి, సక్సెస్ త్వరలో చూడొచ్చు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్.